గురుభ్యో నమః. రాజమాతంగ దేవుని నమః. వీక్షకులకు వందనం. మామయ్య కబుర్లకు స్వాగతం. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందర కిరీటాన్ని చేజిక్కించుకున్న ప్రియాంక చోప్రా 1982 జూలై 18న జంషెడ్పూర్, జార్ఖండ్లో జన్మించారు. 2002లో తమిళన్ అనే తమిళ చిత్రం ద్వారా నటనా జీవితం ప్రారంభించారు ఆమె. 2003లో అనిల్ శర్మ దర్శకత్వంలో ద హీరో లవ్ స్టోరీ ఆఫ్ ఎ స్పై ద్వారా ఆమె బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. అదే సంవత్సరంలో రాజ్ కనవర్ దర్శకత్వంలో వచ్చిన అందా చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది. ఈ చిత్రం ఫిల్మ్ఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారం లభించింది. అలాగే 2004 సంవత్సరంలో అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన ఐత్రా చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకునేలా ప్రదర్శించిన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ ప్రతినాయక పురస్కారం అందుకున్న 2వ మహిళ అయ్యింది. తర్వాత చోప్రా ముజ్సే షాదీ కరోగి చిత్రం ఇప్పటి వరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం, డాన్ ది చేజ్ బిగిన్స్ అగైన్ అలాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించింది. 2008వ సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకుంది. ఈ విధంగా మంచి నటిగా స్థిరపడింది ఆమె. మొదటగా భారత ప్రపంచ సుందరిగా ఎన్నికైన చోప్రా తర్వాత 2000వ సంవత్సరంలో ప్రపంచ సుందర కిరీటాన్ని చేజిక్కించుకుంది. అదే సంవత్సరంలో లారా దత్తా, దియా మిర్జా, విశ్వసుందరి, ఆసియా పసిఫిక్ సుందరి కిరీటాలను కైవసం చేసుకున్నారు. ఇది ఒకే దేశానికి అరుదైన త్రిపుట విజయం. ప్రపంచ సుందర కిరీటాన్ని దక్కించుకున్న 5వ భారతీయ మహిళగా, 7 సంవత్సరాల కాలంలో కిరీటాన్ని దక్కించుకున్న 4వ మహిళగా చోప్రా ప్రసిద్ధిగాంచింది. 2008లో విడుదలైన ఫ్యాషన్ చిత్రానికి ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి అవార్డు అందుకుందామె. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్వాంటికో టీవీ సిరీస్లో నటించింది ఆమె. 2016లో పద్మశ్రీ అవార్డు గెలుచుకున్నారు ఆమె. 2002లో BBC 100 ఉమెన్ జాబితాలో ఆమె చోటు దక్కించుకున్నారు. ప్రియాంక చోప్రా గారు, మీకు మామయ్య కబుర్లు వీక్షకుల తరపున జన్మదిన శుభాకాంక్షలు. మామయ్య కబుర్లు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై రాజమాతంగి.